వెల్కమ్ టు మై ఛానల్. దొంగ బంగారం ఫైల్ మీద సంతకం పెట్టిన ఫైల్ ని తీసుకుని వచ్చి రాహుల్ ని అరెస్ట్ చేపించిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక అందరూ కూడా రాహుల్ మీదే మా అనుమానం అని చెప్పి అనడంతో ఒక్కసారిగా ఇంక రుద్రాణి అయితే ఫైట్ చేస్తూ ఉంటుంది. చూడండి, మీరు ఎలా అయినా ఉండండి, కానీ నా కొడుకుని మాత్రం ఇలా లేనిపోని నిందలు వేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటానని అస్సలు అనుకోవద్దు అని చెప్పి రుద్రాణి అయితే చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్తుంది. ఇక ఆ మాటకి ఇంట్లో అనవసరమైన గొడవలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి గమనించిన రాజు అయితే ఇంకా ఆపు, చాలత్తా, నువ్వేమీ ఇదవ్వద్దు అని అంటే, మరి ఏంటి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండేసరికి ఇంక అప్పుడు రాహుల్ అంటాడు, మరి ఏంటి రాజ్ ఇదంతా, అసలు ఏమనుకుంటున్నారు మీరందరూ, ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను వెళ్తుంది 2 రోజుల నుంచే కదా, లాస్ట్ 2 days నుంచి వెళ్తున్నా నేను, ఇంత షార్ట్ టర్మ్లో ఎలా నేను ఈ స్కామ్ చేయగలుగుతాను? అయినా దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు రాజ్? అంతకు ముందంతా వెళ్ళింది మీరే కదా ఆఫీస్కి, నువ్వు ఇంకా కళ్యాణే కదా హ్యాండిల్ చేసుకుంది. కానీ ఇప్పుడు నా గురించి, నా మీద ఉన్న ఈ బ్యాడ్ ఇంప్రెషన్ని ఇంకా ఇంకా ఎందుకు ఎలివేట్ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో కూడా తెలియట్లేదు రాజ్ అని చెప్పి రాహుల్ కావాలని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా వద్దు, ఏది ఏమైనా కూడా ఈ విషయంలో నేనే బాధ్యత తీసుకుంటాను. ఎవరు ఏమీ గొడవలు పడక్కర్లేదు, నువ్వేమీ కంగారు పడకు రాహుల్. నువ్వు ఇక్కడ కంగారు పడితే ఖచ్చితంగా ఇంట్లో సమస్యలు రావడం తప్ప ఇంకా వేరే ఏం ప్రాబ్లం ఉండదు. అయినా నువ్వు నిజంగానే నువ్వు చెప్తున్నట్లుగా నువ్వు వెళ్తున్నది 2 రోజుల నుంచే కదా, సో చూద్దాం ఈ విషయంలో ఎవరు ఏం చేశారు అనేది నిదానంగా విషయాలు బయటకు వస్తాయిలే అని చెప్పేసి అంటే, ఇక అప్పుడు అపర్ణ కంగారు పడుతుంది. రాజ్, ఏం చేస్తున్నావురా నువ్వు అని అడుగుతుంటుంది. ఏముంది మమ్మీ, ఈ విషయంలో నైతిక బాధ్యత తీసుకుంటూ నేనే అరెస్ట్ అవుతాను అని చెప్పేసి అంటేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడు సీతారామయ్యేమో, ఇదంతా నా వల్లేరా జరిగింది, నేనేమి చేయలేక నీతో ఇలాగా ఇప్పుడు అరెస్ట్ చేయించే పరిస్థితికి దిగజార్చాను, అసలు ఇదంతా నా తప్పేరా అని చెప్పి నన్ను క్షమించరా అంటే, ఏం మాటలు మాట్లాడుతున్నారు తాతయ్య, మీరు అందరి గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు, కాకపోతే ఈలోపే ఏదో అయ్యింది, దానికి మీకు సంబంధం ఏముంది చెప్పండి, దానికి నేను బాధ్యత వహిస్తాను, ఎందుకంటే ఈ కంపెనీకి ఎండీని, చైర్మన్ని అన్నీ నేనే కదా, అందుకే వెళ్ళకపోయినా తప్పు ఎక్కడ జరిగినా ఖచ్చితంగా బాధ్యత మాత్రం నేనే తీసుకోవాలి, కాబట్టి ఈ విషయంలో నేనే ఖచ్చితంగా బాధ్యత తీసుకొని అరెస్ట్ అవుతాను. ఇక మిగతా విషయాలు అంటారా, అవన్నీ కోర్టులోను పోలీస్ స్టేషన్లోనూ చూసుకుందాం అని చెప్పేసి ఇంకా ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ విషయంలో ఇంకా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం కానీ, ఇంకా అసలు నేరం ఎవరు చేశారన్న విషయంలో క్లారిటీ కోసం కానీ మీరు వెయిట్ చేయక్కర్లేదు, పదండి, నా అంతట నేనే లొంగిపోతున్నాను, నా అంతట నేనే అరెస్ట్ అవుతున్నాను, పదండి అని చెప్పేసి ఇంకా వెళ్తారు. వెళ్తే ఇంకా అప్పుడు వెళ్ళబోతుంటే ఒక్కసారిగా ఇంకా కావ్య ఎదురుగా వచ్చి, ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీతో నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి అంటది కావ్య. కావ్య రావడం చూసిన రాహుల్, రుద్రాని ఇద్దరు కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి మమ్మీ, కరెక్ట్గా రాజ్ లాగా వెళ్తున్నాడు అనగా ఇప్పుడు ఈ రాక్షస్ వచ్చింది, ఇప్పుడు మొత్తం తారుమారు చేసేస్తుందేమోనని అనిపిస్తుంది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఇప్పుడేం మాట్లాడుకురా, ఇప్పుడు నువ్వు మాట్లాడ్డావంటే ఖచ్చితంగా నువ్వు నేను కలిసి ఇది చేసామనుకుంటారు, సో కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటది. అనేసరికి ఇంక అప్పుడు సరే మమ్మీ అని చెప్పి ఇంక సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పుడే కావ్య వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఏంటి కళావతి ఏమైంది అంటే, మీరు కాసేపు ఆగండి, నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాలి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మా కంపెనీలో అంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎవరు ఏం చేశారు, ఇంకా ఎవరు ఎలాంటి నిందలు వేస్తున్నారు అనే విషయాలు ఇప్పుడే తెలిసిపోతాయి. అంతేకాదు ఈ విషయంలో ఎవరు ఆ దొంగ బంగారం ఫైల్ మీద సంతకం పెట్టారు అనే ఫైల్ని నేనే స్వయంగా తీసుకుని వచ్చాను. ఇదిగోండి, మీరు వెంటనే ఏం చేస్తారు అంటే, ఈ ఫైల్లో ఆ దొంగ బంగారానికి సప్లైకి, ట్రాన్స్పోర్ట్కి అన్నిటికీ సంబంధించి ఎవరు సంతకం పెట్టారో మీరే చూసి తేల్చుకోండి అని చెప్పేసి ఫైల్ ఇచ్చింది. దాంతో ఇంక ఇన్స్పెక్టర్ ఏమో ఫైల్ చూస్తాడు. ఫైల్ చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి, ఏంటి మేడం ఇదంతా అని చెప్పి అడుగుతాడు. ఇంతకీ అందులో ఏముందో ఏంటో నన్ను టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా. ఇక అప్పుడు, అవును ఇన్స్పెక్టర్ గారు, మీరు చూస్తున్నది నిజమే, ఇక ఈ విషయంలో నా భర్త రాజ్కి ఎలాంటి సంబంధం లేదు,
ఇక ఇదంతా చేసింది ఎవరో, మా కంపెనీని కావాలని కూలగొట్టాలని, కంపెనీ పరువు ప్రతిష్టలు తీయాలని ప్లాన్ చేసిన మనిషి ఆ వ్యక్తి, ఇక ఫైల్లో సంతకం పెట్టిన వ్యక్తి ఒక్కరే. కాబట్టి ఇప్పుడు ఈ ఫైల్ని మీరు కన్సిడర్ చేసి దాని ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అని కావ్య చెప్పడంతో ఇంక తప్పకుండానమ్మా, ఇంత పెద్ద సాక్ష్యం కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇక ఏ కారణంతో నీ భర్తని నేను మాత్రం అరెస్ట్ చేస్తాను చెప్పు. ఇక అప్పుడు అందులో అసలుకి ఏముంది ఇన్స్పెక్టర్ గారు అని అపర్ణ అడుగుతుంది. ఇంకేముందమ్మా, ఇక ఈ కంపెనీని రోడ్డు మీదకి లాగాలని, ఈ కంపెనీలో దొంగ బంగారాన్ని సప్లై చేయాలని ఇలాంటి పిచ్చి వేషాలు వేసింది ఇంకెవరో కాదు, మొత్తం చేసింది ఈ రాహులే అని చెప్పి అనడంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి అంటే, అవును ఇదంతా కూడా ఈ విషయంలో మొత్తం చేసిందంతా రాహులే. ఇక ఇప్పుడు మేము చెప్తున్నాము రాజ్ గారిని ఇక ఏ కారణం చేత మేము అరెస్ట్ చేయదలుచుకోవట్లేదు, రాహుల్నే అరెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా రుద్రాణి షాక్ అయిపోద్ది. ఇన్స్పెక్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఈ కావ్య ఏదో పిచ్చి సంతకం పెట్టిన ఒక ఫైల్ తీసుకొచ్చి ఇచ్చేస్తే మీరు దాన్ని బేస్ చేసుకుని ఇలా వెళ్ళిపోతారా, ఇలా తీసుకొని వెళ్తారా? అదేం న్యాయం అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది. అడిగేసరికి ఏంటమ్మా ఇందాకటి నుంచి చూస్తున్నాను, అసలు నీ కొడుకు మీద చిన్న గీత కూడా పడనివ్వడం లేదు, కానీ ఇందులో ఉన్న సంతకం ఎవరిది? నీ కొడుకుదే కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా మాట్లాడకుండా ఉంటావు? అసలు ఎలా సమాధానం చెప్పకుండా ఉంటావు? నువ్వు ఈ విషయంలో చూస్తుంటే అసలు మొత్తం అంతా కథ నడిపించేది నువ్వేనేమోనని అనుమానం కలుగుతుంది. ఏంటమ్మా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు టెన్షన్ పడిపోతా ఉంటుంది. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఏది ఏమైనా కూడా మీరు ఈ విషయంలో నాకు నా కొడుకుని తీసుకువెళ్తే నేను ఊరుకోను అనంటే, అలా అయితే ఒక పని చేద్దామమ్మా, మీరు కూడా మాతో పాటు రండి, మీ కొడుకుతో అరెస్ట్ అవ్వండి, అప్పుడు మొత్తం అందరూ కలిసి ఒకే జైల్లో ఉందురు గాని, సరేనా అని చెప్పి అనేసరికి రుద్రాణి షాక్ అయిపోతుంది. చూడండి బేసిక్గా మా యాక్షన్కి లేదా మేము చేసే డ్యూటీకి ఎవరైనా అడ్డొస్తే వాళ్ల మీద కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, చూసుకోండి. మీరు మీ కొడుకుని సమర్థించుకోవచ్చు, కానీ ఇలా వెనకేసుకురావద్దు. కాబట్టి ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇక వెంటనే ఏం చేసైనా సరే మీరు ఈ విషయంలో వెనకడుగు వేయండి. అంతేకాదు మీరు ఇక మీదట ఇలా ఇచ్చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకుంటామని కూడా అనుకోవద్దు. ఇప్పుడే మీ కొడుకుని మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, ఇదిగో ఈ ఫైల్ ఆధారంగానే మీ కొడుకుని అరెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరేమైనా చెప్పుకోవాలన్నా ఏదన్నా చేయాలి అన్నా ఇక పోలీస్ స్టేషన్లోనూ కోర్టులోనూ తెలుసుకోండి, అంతే తప్ప ఇప్పుడు మాత్రం మా డ్యూటీకి అడ్డురావద్దు. కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకుపదండి అని చెప్పి అనడంతో ఇంకా రాహుల్ని అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఇక అప్పుడు రుద్రాణి అయితే కుప్పకూలిపోతుంది. ఇదేంటి వెనకడుగు వేస్తే ఇంకా ఇలాగే అనుకుంటున్నావా అత్త, చూసావా మనం తీసిన గోతులో మనమే పడ్డాం అని చెప్పి స్వప్న అనగానే ఇంకా రుద్రాణి షాక్ అయిపోతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగాలి అనుకుంటే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.